శనార్థులు పబ్లిక్ ఈ రోజు ఏమేమి ముచ్చట్లు చూద్దామనల్లా ఇక ఆశం చేసుడెందుకు నడుం రూపారు చూసేద్దాం. గీడియో చూస్తున్నారా అన్నల్లా గండ్ల నర్సక్క ఊ అంటావా మావా ఊ అంటావా మావా అనే పాట మీద డాన్స్ చేస్తున్నది. ఇక మొన్నటిదాకా ఉమెన్స్ డే అని చెప్పేసి సెలబ్రేషన్స్ అందరి దగ్గర జరిగినాయి కదా, అట్లనే గాల్ హాస్పిటల్లో కూడా పేషెంట్లు అందరినీ ఇచ్చిపెట్టేసి జరసేపు నర్సులు అక్కడ అందరూ కూర్చొని ఎంజాయ్ చేసినట్టున్నారు. దాన్ని ఏమో ట్రోలింగ్ చేసుడు కాదు, వాళ్ళకి పాపం ఎన్ని కామెంట్లు పెడుతున్నారు, ఎంత అది చేస్తున్నారు. ఇక అది కేసు దాకా పోయింది ముచ్చట. ఎంజాయ్ చేసుడు కూడా తప్పేనా వల్ల జరొకసారి ఈ వీడియో చూడండి, ఏం చేసిందో అక్క తప్పేమున్నది చూడండి. ఈ అన్న ముచ్చట చెప్తుంటేనైతే నా బ్రెయినే పని చేస్తలేదల్లా, నిజంగా అట్లనే ఉన్నది ముచ్చట. ఇవాళ రేపు పిల్లల్ని కనాలనుకుంటే ఎంతమంది పిల్లల్ని కంటాం వల్ల, మా అంటే ఒకరు లేదంటే ఇద్దరు. అంటే ఇప్పుడున్న మన జమానాకి, మనం పెట్టే ఖర్చులకి, మనం తినే తిండిలకి, వాళ్ళ స్కూల్ ఫీజులకి, వాళ్ళ డ్రెస్సులకి ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడున్నాయి. ఈ అన్ని కాదనుకొని పిల్లల్ని కనాలంటే ఒక్కరు లేదా ఇద్దరు కంటే మనం కనలేము, మన వల్ల కూడా కాదు. ఇక చంద్రబాబు సార్ అయితే ఈ మధ్యకాలంలో ముగ్గురిని కను అని కూడా చెప్తున్నాడు. కానీ గీ అన్న 12 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటున్నా. 12 పెళ్ళిళ్ళు చేసుకున్నదే కాదు, 102 మంది పిల్లల్ని కన్నాడంట. ఈ మధ్యనే ఇక చాలు పిల్లలు అని చెప్పేసి ఆపేసిండట. ఇక చూడండి. Alright guys, so I'm in the compound of the most fertile man in Africa, the man with the highest number of children, 102 children, 12 wives, and 578 grandchildren. Master Musa, the man with the highest number of children, the man with the do, the most strong man. How old are you? He's 73 years. 73 and you're still 73 years, fine. Do you have any supplement you drink to satisfy your wives? మీరు ఎప్పుడన్నా నీళ్ళలో పోయే ట్రైన్ చూసిండ్రా నల్లా? ఏంది మీనాచి, ట్రైన్ పట్టాల మీద పోతుంది కానీ నీళ్ళలో పోతుందా అని అనుకోకుండ్రి. నీళ్ళల్లో కూడా పోతుంది. మన బుడిబుడి పోరగాళ్ళు అట్లా తయారు చేసిండ్రు. గాలి ఎంత మంచిగా తయారు చేసి 4-5 పోరగాళ్ళు లైన్గా కూర్చొని ఇక ఆ నీళ్ళల్లో పడవ ప్రయాణం కాకుండా ట్రైన్ ప్రయాణం చేస్తుంటే ఎంత ముద్దుగా అనిపిస్తున్నదో మీరు కూడా చూడండి. సముద్రంలో చేపలు కానొస్తే ఏం చేస్తాముల్లా? ఏం చేసేదండి, మంచిగా తీసుకపోయి పులుసు పెట్టుకొని లొట్టలు వేసుకుంటే తింటాం అని అంటారు, అంతే కదా. కానీ గీడ మాత్రము గీ చేపలు కానొస్తేనోళ్ళ గాలి దగ్గర పెద్ద పెద్ద ఉపద్రవాలు జరుగుతాయంట. జపాన్లోనోళ్ళ గాలికి గీ చేపలు కానొచ్చినప్పుడల్లా గిసంటి పరిస్థితి వచ్చిందట. గా చేపలు ఇప్పుడు మళ్ళా కానొచ్చినట్టునోళ్ళ ఇక వాళ్ళ జపాన్లో ఏమవుతుందో ఏమో, ఏం ఉపద్రవం ముంచి వస్తుందని చెప్పేసి మస్తు బాధపడుతున్నారు వాళ్ళంతా. ఇక గా చేపల్ని మీరు కూడా చూడండి పారి.